పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణములను నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటనలో మనకి కనిపిస్తున్న ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? దేవుడికి ఎవరికి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది? ఎవరి గురించి సంభాషణ జరుగుతూ ఉంది? ఇస్సాకు. గడిచిన వారం మనం అబ్రహాం గురించి మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఈ రోజు మనం ఇస్సాకు గురించి మనం పరిశీలన చేయబోతున్నాం. ఈ వచనంలో మనం చదివిన మాటలు మనం చూస్తే 3-4 వచనంలో దేవుడు ఇస్సాకుతో ఒక నిబంధన చేస్తామన్నాడు, ఒక ప్రమాణం చేస్తామన్నాడు, ఒక ఒప్పందం దేవుడు ఇస్సాకుతో చేస్తామన్నాడు. నాకు అర్థం కాని ప్రశ్న, ఆల్రెడీ దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు కదా, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, అబ్రహాంకి దేవుడు ప్రమాణం చేశాడు కదా, అదే ప్రమాణము ఇస్సాకుకి చెల్లదా? చెల్లుద్ది, చెల్లుతుంది, కానీ పూర్తి స్థాయిలో చెల్లదు. ఇట్స్ ఏ పార్షియల్. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ముందే చెప్తూ వచ్చాను, అబ్రహాంతో దేవుడు నిబంధన చేయడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేన్ని సాక్రిఫైస్ చేశాడో, అబ్రహాము దేవుడి కోసం దేన్ని వదులుకున్నాడో, అబ్రహాము దేవుడి కోసం దేన్ని వదిలిపెట్టాలనుకున్నాడో, లేకపోతే ఏ ఇంటిని, ఏ బంధువుల్ని, ఏ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడో దానికి ప్రతిగా దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తూ వచ్చాడు. మరి ఇస్సాకుతో మళ్ళీ ఆ నిబంధనని తిరిగి రెన్యూ చేయడానికి, మళ్ళీ తిరిగి స్థాపించడానికి గల కారణం ఏంటి? ఇస్సాకు కూడా తన జీవితంలో దేవుడి కోసం సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు. దేవుడి నామమున మహిమ కలుగాక. ఎవరైనా చెప్పగలరా ఇస్సాకు ఏం సాక్రిఫైస్ చేశాడో? ఎవరైనా చెప్పగలరా ఇస్సాకు ఏం సాక్రిఫైస్ చేశాడో? దేవుడి నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం తీసుకెళ్లి ఇస్సాకుని బలిపీఠం మీద పెడుతూ వచ్చాడు. ఇస్సాకుని బలిగా అర్పిస్తున్నాడు. దేవుడు చూశాడు, అబ్రహామా ఆగు, నీ ఒక్కగాను కుమారుని బలి ఇవ్వడానికి నువ్వు ఆలోచించలేదు, అడ్డుకోలేదు, అడ్డుపెట్టలేదు. నీ విశ్వాసం, నీ విధేయత, నీ యొక్క ఆ లోపట నేను చూస్తూ వచ్చాను. నేను దీవించబోతున్నాను. దేవుని నామమున మహిమ కలుగాక. మరి ఇస్సాకు ఏం చేశాడు అంటే, ఇస్సాకు కూడా తను తాను అర్పణగా అర్పించుకోవడానికి ఇస్సాకు సిద్ధపడ్డాడు. పాస్టర్ గారండి, ఇస్సాకు తను తాను అర్పణగా ఎక్కడ అర్పించుకున్నాడండి అని అడిగితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు చాలు. అబ్రహాంకి ఇస్సాకు ఇప్పుడు పుట్టాడు. ఎన్నో సంవత్సరంలో? 100వ సంవత్సరంలో, బహు వృద్ధాప్యంలో పుట్టాడు. నేను నీకు ఇచ్చిన, నువ్వు ప్రేమిస్తున్నా ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు తీసుకొచ్చి బలిగా అర్పించమన్నాడు. చాలామంది అభిప్రాయం ఎలా ఉంటుందంటే, అబ్రహాం బలిగా అర్పిస్తున్న ఇస్సాకు చాలా పసిపిల్లోడు, పాలు తాగుతున్న వయసులో ఉన్నాడు కాబట్టి అబ్రహాం తీసుకెళ్ళి కాలు చేతులు కట్టేసి బలిపీఠ మీద బలి అర్పించాడు.
బలిపిస్తున్నప్పుడు తన సహాయం చేయలేని, తను సహాయం చేసుకోవాలని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాంతో మాట్లాడి అబ్రహాం నీ కొడుకుని బలివద్దని చెప్తూ వచ్చాడని మన అజప్షన్, మన ఊహ, మన అంచనా. కానీ ఒరిజినల్గా జరిగిన సంఘటన ఏంటి చెప్పనా? అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పటికీ ఇస్సాకేమీ అంత పసివాడు కాదు, పాలు తుకుతున్న కుర్రాడు కాదు. అడుగుతున్నాడు వాళ్ళ నాన్న బలికి పశువేది? బలికి పశువు అవసరమని, ఆ కట్టెలు, ఆ ప్రయాణం అంతా బలికి వెళ్తున్నాడని, వీటన్ని గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా కిందకి వెళ్ళి చదువుతున్నాను చూడండి, 4వ వచనం. 3వ నాడు అబ్రహాము లేచి కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేను చిన్నవాళ్ళని అక్కడికి వెళ్ళి దేవుడికి ముఖ్య మరలా మీదకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి పిలుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉండవు కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడగగా. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? తన కుమారుని తీసుకుని, పనివారిని తీసుకుని, వీళ్ళన్నీ కలిసి ప్రయాణం చేయడానికి గాడిదలు తీసుకుని బయలుదేరారు. సగ దూరం వచ్చిన తర్వాత అబ్రహాం దూరం చూశాడు. ఆ కొండ కనిపించింది, దేవుడు చెప్పిన ఆ స్థలం ఆ కొండ కనిపించింది. వెంటనే అబ్రహాం ఏమన్నాడు చెప్పనా? తన పని వాళ్ళతో, గాడిదలు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకు మాత్రమే వెళ్ళబోతున్నాం. ఆ వచనంలో పైన మాటను చదువుతున్నాను, 5వ వచనం. మీరు గాడితో ఇక్కడనే ఉండు, నేను చిన్నవాడును అక్కడికి వెళ్ళి. ఇప్పుడు అబ్రహాం కూడా ఎవరు రావట్లేదు? గాడిదలు రావట్లేదు. అబ్రహాం కూడా ఎవరు రావట్లేదు? పనివారు రావట్లేదు. అబ్రహాం కూడా ఎవరు రావట్లేదు? మన మహిమ కలిగాక. హల్లెలూయా. అబ్రహాం ఏ పని మీద బయలుదేరాడు? బలిర్పించడానికే తన ఇంటి దగ్గర నుంచి మార్గ మధ్యలో పనివారి ద్వారా ఏవేవి సిద్ధపరుస్తూ వచ్చాడో ఆ వస్తువులన్నీ ఇంతవరకు గాడిదలు మోసినాయి. ఇప్పుడు గాడిదలు ఏమంటున్నాడు? చాలా దూరంలో కనిపించే అంత దూరంలో ఆ యొక్క కొండ కనబడతా ఉంది. అక్కడికి అబ్రహాం బయలుదేరుతున్నాడు. ఎలా బయలుదేరాడో ఆ తర్వాత మనం చదువుతున్నాం చూడండి. దహన బలికి కట్టెలు తీసుకుని కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, అంటే ఇస్సాకు ఏ వయసులో ఉన్నాడో దహన బలికి బలిపెట్టడానికి అవసరమైన కట్టెలన్నీ మొయ్యగల. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు సంటి పిల్లడా? ఇంకా చెప్పాలి అంటే తనే దహన బలి అని తెలిస్తే ఆ నాన్నే కొండ మీద కింద చూసేసి పారిపోగలనా సామర్థ్యం ఉన్న వ్యక్తి ఇస్సాకు. దేవుని నామమున మహిమ కలుగాక. కట్టెలు పోసాడు, వాళ్ళ నాన్న ఎదిరించలేడా? వాళ్ళ నాన్న ఆపలేడా? వాళ్ళ నాన్న కాళ్ళు చేతులు కట్టేసి కర్రల మీద కొడుతూ పెడతా ఉంటే దాన్ని అడ్డుకోలేడా ఇస్సాకు? కొండ కింద నుంచి అవును చేయండి, కొండ పై నుంచి కిందకి కట్టెలు తేవట్లేదు, కొండ కింద నుంచి కొండ పైకి చాలా దూరం ఇంటి దగ్గర నుంచి పరివాళ్ళు సమకూర్చిన గాడిదలు మోసిన కర్రల్ని ఇప్పుడు ఇస్సాకే మోసుకుని వెళ్తున్నాడు. ఒక విషయం చెప్తాను, కొన్నిసార్లు నువ్వు దేనికన్నా సాక్రిఫైస్ చేసినప్పుడు అది నువ్వు మోసింది అయి ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు మోసింది మాత్రమే నీ బలికి, నువ్వు అర్పించే బలికి యోగ్యమైనది అవుద్ది. నువ్వు మొయ్యలేంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, దొంగతనం చేసింది, ఫ్రీగా వచ్చింది, సో దాన్ని తీసుకొచ్చి నో యూ హ్యావ్ టు క్యారీ ఇట్ అవుట్. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు చిన్నవాడా? ఇస్సాకు తన తండ్రిని ఆపలేడా? అడ్డుకోలేడా? వాదించలేడా? కాలికి చేతులకి తాళ్ళు కడుతుంటే గిజాయించుకోలేడా? ఇస్సాకు అర్థమైంది, నానా అంటే చెప్పు నా కుమారుడు అంటే బలికి పశువేది. అప్పటికే ఇస్సాకు అర్థమైంది, ఇక్కడ బలి పశువేమి లేదు, నేను ఒక్కనే కనబడుతున్నాను, మాంతో కత్తులు ఉన్నాయి, నేను తప్పితే ఇంకేది లేదు. ఇంత ఊహ తెలిసి కర్రలు మోయగలిగి ఉండి కింద నుంచి కొండ మీదకి కర్రలు మోసుకెళ్ళిన ఇస్సాకు తన తండ్రి కాళ్ళు కడుతుంటే అర్థమైంది, ఎక్కడ ప్రశ్నించలేదు. నన్ను కాల్ చేస్తావా, నన్ను అప్పగించేస్తావా, నేనున్నానని ఒక్క మాట మాట్లాడలేదు. ఇస్సాకు తను తాను అర్పించుకోవడానికి అక్కడే రెడీ అయ్యాడు. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బై హిమ్సెల్ఫ్ హి డిసైడెడ్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. తనను తాను అర్పించుకోవడానికి ఇస్సాకు ఆ రోజు డిసైడ్ అయ్యాడు. ఆ రోజు దేవుడు ఇస్సాకును చూస్తూ వచ్చాడు. అక్కడ అబ్రహామును మాత్రమే చూడలేదు దేవుడు, అక్కడ ఇస్సాకును కూడా దేవుడు చూస్తూ వచ్చాడు. హి ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు సాక్రిఫైస్. అర్పణగా తను సిద్ధం చేసుకున్నాడు. గిజాయించుకోగల సామర్థ్యం ఉండి, పారిపోగల సామర్థ్యం ఉండి, కాళ్ళు కడుతున్నప్పుడు తెచ్చుకోగల సామర్థ్యం ఉండి, వాళ్ళని అడ్డుకోగల సామర్థ్యం ఉండి. ఇంకో ప్రశ్న, ఇస్సాకు కర్రలు మోసుకుని కొండెక్కగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అబ్రహాం వయసు ఎంత అంటారు? ఎంత ఈజీ. ఒక కుర్రాడు కత్తిలు కొండ మీద తీసుకెళ్తున్న ఒక కుర్రాడు ఒక వృద్ధాప్యానికి వచ్చిన 100 సంవత్సరాల మనిషిని అడ్డుకోవడం ఎంత ఈజీ. బట్ హీ డిడ్ంట్ డూ దట్. దాన్ని చేయలేదు. అది అతని సమర్పణని, అతని సాక్రిఫైస్ని, అతని సిద్ధపాటు చూపించింది.
మొట్టమొదట ఇస్సాకు తన్ను తాను అక్కడ అర్పణగా అర్పించుకున్నాడు. నేను అన్నాను, దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేయడానికి, ఒక వ్యక్తితో బలమైన విషయాన్ని దేవుడు మాట్లాడడానికి, స్థాపించడానికి అంత ఈజీగా జరగదు. ద సాక్రిఫైస్ మేడ్ ఇట్ పాసిబుల్. వారి అర్పణ మాత్రమే దాన్ని చేస్తారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి 26వ అధ్యాయం దగ్గరికి వచ్చేసి 26వ అధ్యాయం మళ్ళీ చదువుతాం. 26వ అధ్యాయం మొట్టమొదటి అర్పణ అక్కడ అర్పించుకున్నాడు. 26వ అధ్యాయం అబ్రహాము దినముల్లోకి వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు. అబ్రహాం ఏ దేశంలో ఉన్నాడో, అబ్రహాం ఏ దేశంలో ఇస్సాకు కన్నాడో ఆ దేశంలో అబ్రహాం ఉన్నప్పుడు కరువు వచ్చిందంట. ఇప్పుడు అబ్రహాం చనిపోయాడు. అబ్రహాము కాలంలో వచ్చిన కరువు గాక మరి యొక్క కరువు ఎవరి కాలంలో వచ్చింది? ఇస్సాకు కాలంలో వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న, మొన్న వారం కూడా మనం వాక్యం చూస్తూ వచ్చాం, అబ్రహాంతో ఎవరు వచ్చి నిబంధన చేసుకున్నారు? గెరారు రాజు అయిన అబీమెలెకు. అబ్రహాము చనిపోయాడు కానీ ఇస్సాకు పెరిగాడు, పెద్ద అయ్యాడు. కానీ ఈ అబీమెలెకు మాత్రం చనిపోలేదు. అబీమెలెకు ఇంకా రాజ్య పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఏం చేశాడు? ఇస్సాకు గెరారు రాజు దగ్గరికి వెళ్ళాడంట. దేనికి వెళ్ళాడంటే, నేను ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే ముందు వాళ్ళ నాన్నతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎవరో అబీమెలెకు వచ్చి అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. నువ్వు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచపక నా దేశాన్ని వదిలిపెట్టక నీ వల్ల నా దేశం దీవించబడింది, నువ్వు నా దేశంలోనే ఉండు అని. ఇప్పుడు ఇస్సాకు ఆ దేశం విడిచి వెళ్ళిపోవలసిన టైం వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళాడు. ఎవరికి? అబీమెలెకు. గెరారు రాజు అయిన అబీమెలెక్కి ఈ దేశంలో కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తులో పంట బాగుంది. ముందుసారి కూడా ఎలా జరిగింది? ముందుసారి ఎక్కడ జరిగింది? మరో సంఘటన ఎక్కడ జరిగింది? యోసేపు దగ్గర జరిగింది. ఐగుప్తులో ఏమో సమృద్ధి అయిన పంట ఉంది, వీళ్ళున్న స్థలంలో మాత్రం కరువు వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ ఐగుప్తుకి వెళ్తూ వచ్చారు. సో ఇక్కడ సేమ్ అదే ఇష్యూ, అదే స్ట్రక్చర్ ఇక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ఐగుప్తులో బాగుంది కాబట్టి నేను ఐగుప్తు వెళ్ళిపోతా ఉన్నాను, నేను నా కుటుంబం నా పని వాళ్ళు నాకు ఇవ్వబడిన సమస్తము మేము తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికి ఇస్సాకు రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడంట. అబీమెలెకు దగ్గరికి వెళ్తున్న టైంలోనే దేవుడు ఇస్సాకుని దర్శించి అక్కడ మాటను చదువుతున్నాను చూడండి. యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తుకి వెళ్ళక నేను నీకు తోడై నేను నీతో చెప్పు దేశమందు నేను ఏ దేశంలో చెప్పానో ఆ దేశంలో నివసించు. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు? ఐగుప్తులో ఏముంది? సమృద్ధి ఉంది. ఐగుప్తులో ఏముంది? నీరు ఉంది. ఐగుప్తులో ఏముంది? పంట ఉంది. ఐగుప్తులో ఏముంది? తన పశువులకు కావాల్సిన గడ్డి ఉంది. ఐగుప్తులో ఏముంది? తన పరివారికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. కానీ ఈ దేశం కరువు వచ్చి నీళ్ళు లేక పంట ఎండిపోయి కనుక పశువులు తినడానికైనా గ్రాసము గడ్డి కూడా లేదు. వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళిన లాస్ట్ మినిట్లో దేవుడు అన్నాడు కనిపించి, నువ్వు ఐగుప్తుకి వెళ్ళక నేను చేతితో చెప్పిన దేశంలో నేను ఎక్కడి నుంచి నా దేశంలోనే ఉండు. నువ్వైతే ఏం చేస్తావు? ఈ ఊర్లో తెగులు వస్తుందని తెలిసింది, ఇంకో ఊరు వెళ్ళిపోదాం అనుకున్నావు, దేవుడు నీతో మాట్లాడి ఈ ఊర్లోనే ఉండు అని చెప్పాడు, ఈ తెగుల మధ్యలోనే ఉండు అని చెప్పాడు. నువ్వేం చేస్తావు? ఈ మాట, ఈ వాగ్దానం, ఈ వాక్యం నా వల్ల కాదు కానీ నువ్వు కనిపించవు. రేపు నా భవిష్యత్తు ముఖ్యం, నా పిల్లల ముఖ్యం, నన్ను నేను కాపాడుకోవడం ముఖ్యం, నా దారి నేను పోతానంటాం. ఇస్సాకు రెండోసారి సాక్రిఫైస్ చేసుకున్నాడు. తన భవిష్యత్తుకున్న సెక్యూరిటీని, తన భవిష్యత్తు కోసం తీసుకున్న భద్రతని, తన భవిష్యత్తు కోసం ఉన్న కళల్ని అక్కడ వదిలేసి దేవుడు మాట్లాడిన ఆ మాటను బట్టి ఐగుప్తు సమృద్ధి ఉన్న ఐగుప్తుకి వెళ్ళక దేవుడు ఏ దేశంలో ఉన్నామన్నాడో అక్కడ కరువు ఉన్నా సరే ఆ దేశంలోనే. ఇది రెండో సాక్రిఫైస్. తన భవిష్యత్తుకున్న దీవుని వదిలేశాడు, తనకున్న క్షేమాన్ని వదిలేశాడు. అక్కడికి వెళ్ళిపోతే ధైర్యంగా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళిపోతే నెమ్మదిగా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళిపోతే తన పశువుల లేక గ్రాసాన్ని గురించి కష్టపడక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతే తన పరివారం లేక ఆ పనుల గురించి తను కష్టపడక్కర్లేదు. చాలా తెగువ తీసుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడగానే దేవుడి మాటను బట్టి ఏం చేశాడు? అక్కడే ఆగిపోయాడు. గెరారు దేశంలో. ఏ దేశంలో ఆగిపోయాడు? గెరారు దేశం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కరువు గల దేశంలో ఆగిపోయాడు. పాస్టర్ గారండి, నేను ఆ ఊరు వెళ్తే బాగుపడతానండి, ఆ ఊరు వెళ్తే నేను దీవించబడతానండి. దేవుడు అన్నాడు నువ్వు ఎక్కడే ఉండు. లేదండి అక్కడికి వెళ్తే నేను కొద్దిగా సంపాదించుకోవచ్చండి. ఓకే రైట్, యూ కెన్ గో. కానీ కొద్దిమంది ఆ ఇబ్బందుల మధ్యలో, ప్రతికూలతల మధ్యలో, ఇరుకు మధ్యలో, అక్కర్ల మధ్యలో, సమస్యల మధ్యలో దే డిసైడెడ్, దే సాక్రిఫైస్ దేర్ బ్లెస్సింగ్, దే సాక్రిఫైస్ దేర్ ఆపర్చునిటీస్. వారికి ఇవ్వబడిన అవకాశాలు, వారికి ఉన్న అవకాశాలని, వారు దీవించబడానికి ఉన్న అవకాశాలని, వారు సంపాదించడానికి ఉన్న అవకాశాలని, వారు సమాధానంగా ఉన్న అవకాశాలని వారు సాక్రిఫైస్ చేసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ద సెకండ్ సాక్రిఫైస్ ద ఐజాక్ మేడ్. ఇస్సాకు చేసిన రెండవ సాక్రిఫైస్ తన భవిష్యత్తు తీరుని నిర్మహమాటంగా తను వదిలిపడ సిద్ధపడ్డాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. దానికి ప్రతిగా దేవుడు ఏం చేశాడు చెప్పనా?
ఆ కరువు దేశంలో కిందకి వెళ్ళి ఆ మాటను చదివితే, ఆ కరువు దేశంలో ఇస్సాకు పంట వేసి 100 పంట పండాడండి. అదేమున్నా మనం మహిమ కలుగుగాక. హల్లెలూయా. 12వ వచనం దగ్గర నేను చదువుతా ఉన్నాను చూడండి. అదే 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం. ఏ దేశమందు ఉన్నాడు ఇస్సాకు? ఎగ్జాక్ట్, ఓకే. కరువు గల దేశమందు ఉన్నవాడే, వర్షం పడని దేశమందు, నీళ్లు లేని దేశమందు, పచ్చదనం లేని దేశమందు, ఏ మాత్రం అనుకూలమైన వాతావరణం లేని ఆ దేశమందు ఇస్సాకు నిలిచిన వాడే ఆ సంవత్సరం మందు పంట వేసి ఏం చేశాడు? 100 మిగిలిన ఎవరికి పంట దక్కలే, కానీ ఇస్సాక్కి మాత్రం మిగిలిన నీళ్ళే లేవు. కానీ ఇస్సాకు పంటకి నీళ్ళు ఉన్నాయో లేదో తెలియదు. ఫీబే గారు, ఎస్తేర్ గారు, నేను వాక్యం చెప్పడానికి మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ రత్నం గారితో మీరు కునుగుపాట్లు వేస్తున్నారు కదా, మీ కునుగుపాట్లు నేను వాక్యం చెప్పడానికి నాకు చాలా ఆటంకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ గో డీప్. ఓకే. 100 ఫలము పొందాను, యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ దేశంలో అందరూ ఎండిపోతున్నారు, ఆ దేశంలో అందరూ ఆరిపోతున్నారు, ఆ దేశంలో అందరూ ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఆ దేశంలో అందరూ పొలాలు అమ్ముకుంటున్నారు. ఈ పొలం ఉన్నా సరే నాకు ఉపయోగపడదు, ఎందుకంటే వర్షం లేదు, అయితే పొలంలో పచ్చదనం లేదు, ఈ పంట సేద్యం అవ్వట్లేదు, నేను బతకాలంటే నా పొలం అమ్మేసి నేను నా పిల్లలు బతుకుతాం అనుకుంటున్న రోజుల్లో వాళ్ళందరూ పొలాలు అమ్ముకుంటే ఇస్సాకు పొలం మాత్రం 100 పంట పడిందంట. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. చెప్పినటువంటి కార్యం జరిగితే అందరి కళ్ళు మీద పడవా? కడకు రాజు కళ్ళు కూడా ఇస్సాకు రాజు రీబ్యాక్ చేసుకున్నాడు. ఎవరు ఇస్సాకు అంటే అబ్రహాం కుమారుడు. అబ్రహాంకు దేవుడు తోడైనట్టే ఇస్సాక్కి కూడా దేవుడు తోడైనాడు. దేవుడు తోడనకపోతే ఈ కార్యం సాధ్యమయ్యేది కాదు. మా దేశంలో ఎవరి విషయంలో జరగలే, ఒక ఇస్సాకు విషయంలో పంట మాత్రం 100 ఫలం వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. గొప్పవాడాయను, అతని మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతని గొర్రెల ఆస్తయు, గొడ్ల ఆస్తయు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడేది. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్వించిన బావులన్నీ ఫిలిస్తీన్లు వేసి ఇస్సాకును దేవుడు దీవించాడంట. 100 ఫలం వచ్చిందంట. ఫిలిస్తీన్లు చూసి ఏం చేశారు? అసూయపడి తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావుల్ని వీరు మట్టేసి పుట్టిస్తారట. కానీ వీళ్ళ మనసు ఉండిపోయింది. ఇస్సాకు దేవుడు తోడన్నాడు, ఇస్సాకును దేవుడు దీవిస్తున్నాడు, ఇస్సాకును దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తున్నాడు, ఇస్సాకును దేవుడు క్రమక్రమంగా వర్ధన చేస్తున్నాడు. ఇస్సాకు దేవుడు తోడైంటేనే కానీ ఈ ఫలం సాధ్యమయ్యేది కాదు. నేను అంటాను, దేవుడు తోడలేకపోతే ఒక వ్యక్తి దీవించబడడం, అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి గొప్ప చేయబడడం సాధ్యం కాదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాం విషయంలో జరిగింది, ఇప్పుడు ఇస్సాకు విషయంలో జరుగుతుంది. నెక్స్ట్ స్క్రిప్చర్ వచ్చి తర్వాత వచ్చిన 17వ వచనము 16వ వచనము. అబీమెలెకు మళ్ళీ వచ్చాడు. ఎవరు అబీమెలెకు? గెరారు రాజు ఆయన అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక ఎవరెవరు వెళ్ళావు? రాజు వచ్చి ఇస్సాకుతో అంటున్నాడు, ఒక్కగానొక్కడ మనిషి మిగిలిపోతే తన పనులతో తన పాటలు పడతా ఉంటే తన పంట చేసుకుని అభివృద్ధి పొందితే ఒక దేశపు రాజు వచ్చి ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు మాకంటే, మా దేశంలో ఉన్న ప్రజల కంటే, ఫిలిస్తీన్ల కంటే, గెరారు దేశపు ప్రజలందరికంటే నువ్వు బహుబలం, నీ బలమే చాలా ఎక్కువైంది. ధన బలం నీకు ఎక్కువైంది, ఆస్తి బలం ఎక్కువైంది, నీ పంట బలం ఎక్కువైంది, నీ పేరు ప్రఖ్యాత బలం ఎక్కువైంది. మీ నాన్నే అనుకున్నాను, మీ నాన్నలాగా దేవుడు నీకు కూడా తోడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చెప్పాలి? నువ్వు మా దేశంలో ఉండని చెప్పాలి. అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాంతో ఏమని నిబంధన చేశాడు? నువ్వు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచపక, నా పిల్లల పిల్లల్ని వంచపక అన్నాడు. ఇక్కడ మాత్రం ఇతరు వచ్చి ఏం చేస్తున్నాడు? మీ నాన్న లేడు కాబట్టి నువ్వు దేశంలో వెళ్ళిపో. ఇస్సాకు కాదని చెప్పలే. వెళ్ళిపోమంటారయ్యా, సరే మా నాన్న మీరు ఉండమన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాను, మొన్న వెళ్ళిపోదామని చెప్దామని వచ్చాను, కానీ దేవుడు ఎలా ఇక్కడ ఉండమన్నాడు, దేవుడు నన్ను దీవించాడు. సరే మీరు వెళ్ళిపోమంటారు కదా. గెరారు దేశంలోంచి ఇస్సాకు బయలుదేరి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గెరారు లోయలో నివసించాడంట. అంటే గెరారు సరిహద్దులో, గెరారు కొండ మీద ఉంది, ఒక ఎత్తైన స్థలం మీద మైదానం మీద ఉంది. గెరారు లోయలోకి వెళ్ళిపోయి ఇస్సాకు నివసించాడంట. ఎందుకు? అబీమెలెకు వచ్చి వెళ్ళిపోమన్నాడు కాబట్టి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బావిలు దిగాడంట. ఆ దేశంలో కరువు ఉంది, ఆ దేశంలో నీళ్ళు లేవు. బహుశా ఆ రాజు వాళ్ళ పని వాళ్ళు చాలాసార్లు బావిలు తవ్వారు, కానీ ఏ బావిలో నీళ్లు పడలేదు. కానీ ఇస్సాకు గెరారులోకి వెళ్ళిపోయి అక్కడ బావిలు తవ్వినప్పుడు అందులో నీళ్లు పడ్డాయట. దేవుని నామమున మహిమ కలుగుగాక. 19వ వచనం. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి
ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేపు అని పేరు పెట్టాను. వారు మరి యొక్క బావి, వీళ్ళు బావి తవ్వారు, విదేశంలో ఎవరికి నీళ్లు పడలేదు, వీళ్ళకి మాత్రం నీళ్లు పడినాయి. వాళ్ళు వచ్చి గొడవాడి ఈ బావి మాది, మా దేశంలో ఉంది కాబట్టి అన్నారు. ఇస్సాకు ఏం చేయాలి? నేను తవ్వాను, నేను తవ్వించాను, నా కష్టం కాబట్టి ఈ నీళ్లు మాయని వాదించాలి. కానీ ఇస్సాకు వాదించలే, ఆ బావి వదిలేసాడంట. ఓకే, కిందకి వెళ్ళిన తర్వాత వచ్చి చదువుతున్నాను. వారి 21 వచ్చిన వారి మరొక బావి తవ్వినప్పుడు దాని కొరకు నువ్వు జగడమాడారు కనుక దానికి షిత్నా అని పేరు పెట్టాను. అతను అక్కడి నుంచి వెళ్ళి మరొక బావి తవ్వించాను, దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతను యెహోవా మనకు ఎడమ కలుగు చేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రెహబోత్ అని పేరు పెట్టాను. అక్కడి నుంచి అతను బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవాకి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనా గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తున్నానని చెప్పాను. అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి, ముందుసారి మాట్లాడాడు నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండమని. ఇప్పుడు రాజు చెల్వమన్నాడు. ఇస్సాకు బయలుదేరి వెళ్ళిపోయాడు, దేశాన్ని చూసి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గెరాము దేశం నుంచి గెరాము లోయలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా వచ్చి వాళ్ళు గొడవాడారంట. గెరాము లోయకి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఈసారి గెరాము దేశం యొక్క సరిహద్దులు దాటేసి బేర్షెబాకి వెళ్ళిపోయాడు. ఒక స్థలానికి వెళ్ళాడు, అది గెరాము దేశానికి అవతల ఉన్న స్థలం, ఇంకా దానికి పేరు పెట్టబడలేదు. అక్కడ వాళ్ళు నీళ్ళు తవ్వారంట, అక్కడ కూడా నీళ్లు పడినాయి. నాకు అర్థం కాని ప్రశ్న, అదే టైంలో ఇస్సాకు తవ్వుతున్న బావిలో నీళ్లు పడుతున్నాయి, కానీ గెరాము దేశంలో ఎవరు తగ్గుతున్నా నీళ్లు పడట్లేదు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రానున్న రోజుల్లో దేవుడి కార్యాన్ని ఒక శుద్ధిక్రియ స్థిరపరచబడుతున్నాడు. మిగిలిన ఆ పనిచేసి విఫలమవచ్చు, కానీ నువ్వు ఆ పనిచేసిన దేవుడు సంతోషం చేయబడతాడు. దాన్ని బట్టి దేవుడికి తోడున్నాడని, దాన్ని బట్టి దేవుడిని ఆశ్రయిస్తున్నాడని, దాన్ని బట్టి దేవుడిని హెచ్చిస్తున్నాడని, దాన్ని బట్టి దేవుడు నీతో ఉన్నాడని ప్రజలు తెలుసుకున్నట్లుగా ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు స్థిరపరచబడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన సూచన దేవుడు స్థిరపరచబడుతున్నాడు. ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు స్థిరపరచబడుతున్నాడు. It is a prophetic sign. I am prophesying this word. I am prophesying this word. మిగిలిన అందరూ ఎక్కడ ఫెయిల్ అయ్యారో దేవుడి ఎక్కడ విజయం ఇవ్వబోతున్నాడు. మిగిలిన ఎక్కడ సక్సెస్ అవ్వలేదో అక్కడ దేవుడిని సక్సెస్ చేయబోతున్నాడు. మిగిలిన వాళ్ళు ఏ పని కానీ కాలేదో ఆ పని నీ చేత దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆ పని చూసినప్పుడు నీ కుటుంబం గుర్తు చేసుకుంటారు దేవుడికి తోడున్నాడని, నీ ఊరు గుర్తు చేసుకుంటుంది దేవుడికి తోడున్నాడని, నీ దేశం గుర్తు చేసుకుంటుంది దేవుడికి తోడున్నాడని, కడకు దేశం యొక్క రాజు గుర్తు చేసుకుంటాడు దేవుడికి తోడున్నాడని. Hallelujah. 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 God is going to make it happen. దేవుడి స్థిరపరచబడతాడు. I prophesy God దేవుడి స్థిరపరచబడతాడు. God is going to make it happen. God is going to make it happen. దేవుడు నిన్ను రూఢి చేయబడతాడు. Hallelujah. 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 ఇస్సాకు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు బెయేర్షెబాకు వచ్చి అక్కడ గోతుని తవ్వాడంట, బావిని తవ్వాడు, అందులో నీళ్లు పడినాయి. ఈసారి దేవుడు మనకు దీవిస్తాడని ఉన్నాడంట. ఆ రోజు రాత్రే దేవుడు ఇస్సాకుని దర్శించాడు. మళ్ళీ ఇస్సాకుని దర్శించగానే వెంటనే ఏం చేశాడు? ఇస్సాకు బలిపీఠం కట్టాడంట. బలిపీఠం ఎక్కడైతే ఉందో అక్కడ బలి కూడా అర్పించబడింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఫస్ట్ ఇస్సాకు ఎక్కడ బలి అర్పించుకున్నాడు? కానీ తండ్రి అయిన అబ్రహాం బలి అర్పిస్తున్న సమయంలో తన్ను తాను బలి అర్పించుకున్నాడు. రెండవది తన దర్శనాన్ని, తన కళని, కరుణని తెప్పించుకోగలిగిన తన ప్రొటెక్షన్, భవిష్యత్ యొక్క భద్రతని అర్పణగా పెట్టి దేవుని మాట్లాడబడి కరువుగల దేశంలో ముడిపోయాడు ఇస్సాకు. మూడవది తను కష్టపడి తన పని వాళ్ళతో తవ్వించుకున్న కరువుగల దేశంలో తను తవ్వించుకున్న బావిలో నీళ్ళు పెడితే ఆ బావిని ఆక్రమించుకుంటే ఈ బావి నాది అని వాదానికి వెళ్ళలేదు, యుద్ధానికి వెళ్ళలేదు. సరే మీద తీసుకోండి, దేవుడు నాకు తోడు, నేను ఎక్కడికి వెళ్ళి దీవించబడతాను, బావి మీద తీసుకోండి, బావులు మీ అవుతాయి కానీ దేవుడు నాదవుతాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. వాళ్ళతో జగడం ఆడలేదు, వాళ్ళతో యుద్ధం ఆడలేదు, వాళ్ళతో ప్రాణం చేయలేదు. బెయేర్షెబాకి వెళ్ళిపోయి అక్కడ బావి తవ్విస్తే దేవుడు ఆ రోజు రాత్రి దర్శించి నేను ఆశ్రయిస్తాను మాట్లాడితే వెంటనే ఏం చేశాడు ఇస్సాకు? ఇప్పుడు తాను బలిపీఠం ఎక్కడ కట్టాడో బలిపీఠం మీద బలి కూడా అర్పించబడింది. ఇక్కడ వాక్యం మెన్షన్ చేయలేదు, కానీ ఇస్సాకు అక్కడ బలిపీఠం మీద బలి అర్పిస్తూ వచ్చాడు. వెంటనే ఏం జరిగిందో చూడండి. అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును ఎవరు వెళ్ళావు? గెరారు రాజు. ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? గెరారు దేశంలో ఉన్నాడా? ఇస్సాకు గెరారు దేశం యొక్క సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిపోయాడు. ఒక స్థలంలో బెయేర్షెబా అనే స్థలంలో ఇస్సాకు ఉన్నాడు. గెరారు దేశంలోంచి వెళ్ళిపోమని చెప్పిన రాజు అబీమెలెకు అతని స్నేహితుడు అతని సైన్యాధిపతిని తీసుకుని వాళ్ళ దేశాన్ని దాటి, గెరారు దేశాన్ని దాటి, గెరారు లోయని దాటి బెయేర్షెబాలో ఉన్న ఇస్సాకుని ఎదుక్కుంటూ వచ్చారంట. దేశపు రాజు అతని స్నేహితుడు అతని సైన్యాధిపతిని తీసుకున్నాడని కారణం ఏంటో చెప్పరా? ఇస్సాకు అర్పించిన అర్పణ, బలిపీఠం మీద తను దేన్ని సాక్రిఫైస్ చేశాడో దట్ మేక్ హ్యాపెన్.
హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ ఒక స్ట్రక్చర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ వాక్య భాగం అంటే వీడియోలు నాకున్న దేవుడు మీతో చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి అర్పించే అర్పణ తనని అర్పణగా మార్చుకోవడం. ఒక వ్యక్తి అర్పించే అర్పణ దేవుడు ఆ వ్యక్తితో నిబంధన చేయడానికి, ఒప్పందం చేయడానికి కారణమవుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుడిలో సాక్రిఫైస్ చేసుకుంటారో, ఏ వ్యక్తి అయితే దేవుడిలో సాక్రిఫైస్ చేస్తారో, వారు అర్పిస్తారో, దేవుడు వాళ్ళతో నిబంధన చేస్తారు. అర్పణ బట్టి వాళ్ళతో నిబంధన చేయబడతాయి. నిబంధనలోకి వచ్చిన వ్యక్తులు వారు మిగిలిన వారి కంటే అల్టిమేట్గా దీవించబడతారు. రానున్న రోజులు ఏం జరుగుతుందంటే, ఈ నిబంధన చేసుకున్న వ్యక్తులతో మిగిలిన వారి నిబంధనలోకి వస్తారు. దేశం విడిచిపెట్టి ఇస్సాకు, కానీ రాజు దేశం దాటుకుని వచ్చి ఇస్సాకు అంటాడు. ఆ మాట చదవండి. మీరు నా మీద పగబట్టి నా మీద పగబట్టి అంటే ఎలాగ అంటాను, నా దేవుని మీద పగబట్టి, దేవుడు నాకు తోడై ఉన్నాన్ని బట్టి పగబట్టి, నా నూరంతల ఫలాన్ని బట్టి పగబట్టి, ఇంకా ఏం చెప్పచ్చు, నేను తవ్విన నీళ్ళని బట్టి, ఆ యొక్క బావిలో పడిన నీటిని బట్టి నా మీద పగబట్టి. చదవండి. మీ యొద్ద నుంచి నన్ను పంపివేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ దేశాన్ని వదిలేశాను, మీ ఊరు వదిలేశాను, మీ ప్రజలు వదిలేశాను, మీ కాపర్లు వదిలేశాను, మీరు అడిగిన బావులు కూడా వదిలేశాను. నా దగ్గరికి రావడానికి ఇంకా నా దగ్గర ఏముందని? ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్? ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్? లెట్ ఇట్ బి హ్యాపీ ఇన్ జీసస్ నేమ్. 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కార్యములు స్థిరపరచును గాక, దేవుడి కార్యములు రూఢించేది గాక, దేవుడి కార్యములు నెరవేర్చును గాక. మీటింగ్స్ ముందు సండే ఆఫ్ డిక్లరేషన్ పెట్టాను. ఎంతమంది గుర్తుకుంది? డిక్లరేషన్ గురించి అరవై ఎంతమంది మీకు జ్ఞాపకం ఉందో? డిక్లరేషన్ నిన్న ఒక దేవుని శాఖలు నా స్టేటస్లో నేను దాన్ని రీపోస్ట్ చేస్తూ వచ్చాను. ఒక దేవుని శాఖలో మాట్లాడుతున్నారు. రాజుకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, రాజు బతిమాలడు ఎవరినని ఏం చేస్తాడు? ఆజ్ఞాపించాడు. రాజు ఏది ఆజ్ఞాపించాడో అది జరిగిపోవాలంతే. డిక్లరేషన్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయంటే, కింగ్స్ అండ్ నైటింగ్కి, రాజుల అభిషేకం దగ్గర తీసుకెళ్తాయి. మనం ప్రయాసపడక్కలేదు, బతిమాలక్కలేదు, మనం డిక్లేర్ చేస్తాడు. మనం ఏం డిక్లేర్ చేస్తాం దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దట్ షుడ్ బి హ్యాపెన్. మీకు అర్థం కాదు కదా? ఆ కార్యం దేవుడు స్థిరపరుస్తుంది కాక. ఏ కార్యం? ఏ కార్యం? ఏ కార్యం? ఏ కార్యం? ఏ కార్యం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేయమంటున్నారు వాళ్ళు. ఇస్సాకు, నువ్వు మా దేశంలో ఉండదు మొదలుకొని, మా దేశంలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయినా సరే, మాకేమర్థమైందంటే దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉండేను కనుక. లెట్ మీ ప్రొఫెసర్ దిస్ థింగ్ లైక్ దిస్. నా మాటని సమయాల మాటని దేవుడు స్థిరపడతాడు కదా. ఒకవేళ నేను ఎలాగంటాను, నేను దేశం వదిలేసి వెళ్ళిపోయిన సరే దేశం ఎదుర్కొని వస్తుంది. మీ స్థాయిలో మీరు ప్రవచించండి. చెప్పండి, మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా సరే, మా ఇల్లు నన్ను ఎదుర్కొని వస్తారు. నా సహోదరులను వెలివేసినా సరే వాళ్ళు మళ్ళీ వెతుక్కుని వస్తారు. నా ఊరిని వెలివేసినా సరే మళ్ళీ వాళ్ళు ఎదుర్కొని వస్తారు. దేవుడికి కార్యస్థలపరచబడుతున్నాడు. నా స్నేహితులు నన్ను వెలివేసినా సరే ఒకరోజు వాళ్ళు నన్ను వెతుక్కుని వచ్చినట్లుగా దేవుడిని దీవించబోతా ఉన్నాడు. నా యొక్క కుటుంబం, నా యొక్క బంధువర్గము నన్ను అవమానపరిచిన, నన్ను వెలివేసినా సరే ఒకనొక రోజు వాళ్ళు నన్ను ఎదుర్కొని వచ్చినట్లుగా దేవుడి కార్యం జరిగించబోతున్నాడు. మీ జీవితాన్ని ప్రార్థించడం స్టార్ట్ చేయండి. మీ గురించి ప్రార్థించడం స్టార్ట్ చేయండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఐ వాంట్ టు మెన్షన్ ఇట్. చాలాసార్లు మెన్షన్ చేశాను. కాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఆ మాటను బట్టి దేవునికి వందనాలు. రాజుని ఎంతకు వచ్చేదనే మాటను బట్టి వందనాలు. యెషయా గ్రంథం అన్యులు మీ ప్రకారం కాదు, 15వ వచనం. నువ్వు దేవుడితో కలిసి నడుస్తున్న వ్యక్తివైతే, దేవుడితో నీ సాహసం కలిసి సంసారిస్తున్న వ్యక్తివైతే, దేవుడికి అర్పణలు అర్పించే వ్యక్తివైతే, దేవుడితో నువ్వు నిబంధనలో ఉన్న వ్యక్తివైతే, నువ్వు విసర్జించబడిన బట్టి, నేను ఎవరన్నా విసర్జించేస్తే తోసేస్తే వరి అవ్వకండి. ద్వేషించబడిన బట్టి, నిన్ను ఎవరన్నా ద్వేషిస్తే వరి అవ్వకండి. ద్వేషించడం బట్టి ఎవడు నువ్వు వెళ్తున్న మార్గంలో నేను దాటి వెళ్ళిపోవడం, నువ్వు వెళ్తున్న దాంట్లో నువ్వే టాప్ లో ఉంటావు. వరి అవ్వద్దు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, నిన్ను ద్వేషించిన, నిన్ను విసర్జించిన, నిన్ను త్రోసేసిన ఆయా వ్యక్తులు ఎవరో కూడా నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు వెళ్తున్న దర్శనంలో, నువ్వు పిలుపులో, ఆ పిలుపులో నిన్ను దాటిపోయే వాళ్ళు ఎవడో ఉన్నాడు. దేవుడి ముందు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడి ముందు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడి ముందు వెళ్ళిపోతా ఉన్నాడు.
చెప్పండి. దేవుడు ముందు ఎట్టబోతున్నాడు. దేవుడు ముందు ఎట్టబోతా ఉన్నాడు. నన్ను ఎవరైతే ఆమడపరిచారో, నన్ను ఎవరైతే ద్వేషించారో, నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో, దేవుడు ముందు ఎట్టబోతా ఉన్నాడు. దేవుడు ముందు పెట్టబోతా ఉన్నాడు. వాళ్ళకంటే ముందు దేవుడిని పెట్టబోతా ఉన్నాడు. ఇవ్వడమే ఆరాధన, మనసివ్వడమే ఆరాధన, ఇవ్వడమే ఆరాధన, మనసివ్వడమే ఆరాధన. ఇవ్వడమే ఆరాధన, మనసివ్వడమే ఆరాధన, ఇవ్వడమే ఆరాధన, మనసివ్వడమే ఆరాధన. అభిమేలెకు వచ్చి ఏం మాట్లాడుతూ చదవండి. 26వ అధ్యాయం. నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట్టు చూచి. ఏంటి రాజుకి దేవుడు తోడలేడా? రాజు స్నేహితుడికి దేవుడు తోడలేడా? రాజు సైన్యాధిపతి దేవుడు తోడలేడా? రానున్న రోజులు ఇదే జరగబోతా ఉన్నాయి. దేవుడు రాజుల్ని, ప్రధానమంత్రుల్ని, అధికారుల్ని విడిచిపెట్టి దేవుడు తాను కోరుకున్న సాకులు దేవుడు వెంబడించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో. యెహోవా నీకు తోడైనట్టు చూచి కనుక, యెహోవా నీకు తోడైనట్టు చూచితిమి కనుక, మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవల్లనియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయకూడనట్లు. అర్థం కాని ప్రశ్న. ఒక ఇస్సాకు ఆ రాజుకి కీడు చేయగలిగినంత పెద్దోడయ్యాడా? దేవుడు ఇస్సాకుని ఎంత దీవించాడంటే రాజులు భయపడినంత దీవించాడు. దేవుడు సైన్యాధిపతులు భయపడినంతగా చేస్తూ వచ్చాడు. రాజు యొక్క స్నేహితులు భయపడినంతగా చేస్తూ వచ్చాడు. ఎక్కడ ఇంకా ఇస్సాకు ఆ దేశంలో లేడు. ఆ దేశం వదిలేసి పక్క దేశానికి వెళ్ళిపోయిన సైతము ఇస్సాకు యొక్క భయము వీరిని కుదిపేస్తా ఉంది. నీతో ప్రమాణం చేసుకోవడానికి వచ్చాం, నువ్వు మాకు ఏ హాని చేయదు. ఆ మాట మళ్ళీ చదవండి, మళ్ళీ మాట చదవండి. మేము నిన్ను ముట్టగా నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపి. చెప్పండి, రానున్న దేవుడు అధికారులు ఈ మాటలు చెప్పబోతున్నారు. మేము నీ జోలికి రావు, మేము నీ జోలికి రావు, మమ్మల్ని మాత్రం టచ్ చేయొద్దు. మేము నీ జోలికి రావు, మమ్మల్ని మాత్రం టచ్ చేయొద్దు. ప్రొఫెసర్ రానున్న అధికారులు ఈ మాట చేయబోతా ఉన్నారు. ఈ కార్యాలు జరిగించబోతా ఉన్నారు. ఆయా స్థానంలో ఈ కార్యాలు జరిగించబోతా ఉన్నారు. వారు ఈ మాటలు పడబోతా ఉన్నారు. మేము ఇక్కడ టచ్ అయ్యాం, మా జోలికి మాత్రం రావద్దు. ఆరాధన
హల్లెలూయా. ఇస్సాకు అంతగా దీవించబడడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు అతను తోడుగా ఉన్నాడు? తన సాక్రిఫైస్, తను తాను అర్పించుకోవడం, తన బలిపీఠ మీద అర్పించిన అర్పణలో దేవుడితో తన నిబంధన చేయడానికి. తన దేశం వదిలిసి వెళ్ళిపోతే రాజులు తనతో కూడా వచ్చేస్తున్నారు. నన్ను పగబట్టి పంపిస్తే కదా వెళ్ళిపోతున్నాను, టాటా బాయ్ బాయ్. లేదు ఇస్సాకు, నువ్వు వెళ్ళిపోతే మేము దీవించబడలేవు, మాకు నీతో ఒక నిబంధన ఉండాలి. నువ్వు పక్క దేశానికి వెళ్ళిపోయి కానీ మాకు భయం అవుతుంది ఏంటంటే రేపు పొద్దున్న మాతో యుద్ధానికి వస్తావేమో అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. నేను అవును కాకట్లేదు, ఇది జరగబోతా ఉంది, ఇది జరగబోతా ఉంది, ఇది జరగబోతా ఉంది. సో ఒక ఫ్యూచర్ ఈవెంట్ని మెన్షన్ చేస్తాను, ఒక ఫ్యూచర్ భవిష్యత్ ఈవెంట్ని మెన్షన్ చేస్తాను. ఐఎమ్ ప్రొఫెసయింగ్ దిస్ థింగ్. ఒక టైం వచ్చినప్పుడు 2 దేశాలు ఫైట్ చేసుకుంటాయి. ఈ మనిషి మాకంటే మాకు, ఈ మనిషి మాకు అంటూ మాకు. If that doesn't happen, అది జరగకపోతే నా పేరు ఈ మనిషిని మా దేశంలో ఉంచుకుంటామంటే మా దేశంలో ఉంచుకుంటాం, మా దేశంలో ఉంచుకుంటామంటే మా దేశంలో ఉంచుకుంటాం. కారణం లేదు, దేవుడికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఏమని మాట్లాడచ్చో, ఏమని ప్రార్థించో, మీ విశ్వాసం ఎలా పనిచేస్తుందో, ఎలా దేవుడి మీద నిబంధన చేస్తున్నాడో మీకు అన్లాక్ చేస్తా ఉన్నాను. మీరు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే అలా యూటిలైజ్ చేసుకోండి. మీ ఇంటికి కేంద్రీకరిస్తారా, మీ యొక్క ఊరికి కేంద్రీకరిస్తారా, లేకపోతే మీ బంధువుల గురించి మాట్లాడతారా? ప్రొఫెసర్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మేమే డిక్లేర్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఒకరోజు దేవుడిని స్థాపించారు. దేవుడి నమ్మకం కాదు. హల్లెలూయా. ఈ విషయాలు మాట్లాడిన దేవుడు అసలు ముందు ఒక విషయం నుంచి దావీదు దేవునితో తన సహవాసం కొనసాగించింది రాజు అయినప్పుడు కాదు. దావీదు గొర్రెలు కాపరుగా ఉన్నప్పుడు, మందలు మేపుతున్నప్పుడు, ఆ చిన్న మందం ఎక్కడ వదిలేసి వచ్చిన అన్న అడిగినప్పుడు, దానికంటే ముందే దావీదు కొండల్లో, కోణల్లో, తుప్పల్లో, లోయల్లో దేవుడిని ఆరాధన చూసి దేవుడు సమయాలు పంపించాడు. సమయాలు ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒకడు ఏషియా కుమారుడు అతను అభిషేకించాలి. అయ్యా కారణం ఏంటి? అతను పడుకోనెత్తలేదు, అతను నాట్యం ఆడేస్తున్నాడు, అతను ఆరాధన చేస్తున్నాడు, అతడే నేను కోరుకున్నవాడు. సమయాలు వెళ్తే ఆ ఇంట్లో దావీదు లేడు. అందరూ వచ్చారు. దేవుడు అన్నాడు, వీళ్ళు ఎవరో కాదు, ఇంట్లో ఇంకెవడో లేడా? ఉన్నాడు ఒకడు, లాస్ట్ వాడు, పరిమళుడు, ఆడు మేందల మేపుకుంటున్నాడు. ఆడు రాజు ఇంట్లో ఉన్నాడు, పని జరిగినాడు, సరిపోయినాడు కాదు. కుటుంబం దావీదుని రిఫ్యూజ్ చేసింది, కుటుంబం దావీదుని వెనకబెట్టింది. సరే అతను తీసుకురండి, అతను వచ్చే వరకు కూర్చుంటాను. ఒక ప్రవక్తను అభిషేకించే, రాజుని అభిషేకించే సమయాలు చిన్న బాలుడైన దావీదు వచ్చే వరకు వెయిట్ చేస్తూ వచ్చాడు. దావీదుని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు దొరికి, ఎందుకంటే ఆ గొబ్బు గమ్ము నుంచి తీసుకొచ్చి సమూయేలు ముందు పెడితే దేవుడు అన్నాడు, ఇంతనే నేను కోరుకున్నాను. అయ్యా కారణం ఏంటి ఇతను కోరుకోవడానికి? ఇతను సిగ్గుపడక ఆరాధించలో పగల రాత్రి కనుకోవచ్చు. నేను కోరుకుంటున్న వాడు ఇతనే.
8వ వచనం, వారు నిశ్చయంగా యెహోవానికి తోడైనడు చూద్దాం కనుక, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని, మేము నేను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయకు, నిన్ను సమాధానం పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయనట్లుగా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని చెప్పండి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవు. ఇప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన దానివు, ఆశీర్వదించబడిన వాడువు, ఆశీర్వదించబడిన వ్యక్తివి. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. మనుషుల చేత నువ్వు శపించబడవచ్చు, మనుషుల చేత నువ్వు పాడు చేయబడవచ్చు, కానీ నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. మనమైతే ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రమాణం చేసుకోవడానికి? ఎవరి దగ్గర చేయి డాక్టర్కి వెళ్తాం? రాజుల దగ్గర కాదు, సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి. నాకు ఇస్సాకు దగ్గరికి ఎవరు వచ్చారు? కారణం ఏంటి? వేరియేషన్ ఏంటి? ఇస్సాకు దేవుడికి మధ్యలో ఉన్న నిబంధన రాజులు అతని దగ్గరికి దిగి వచ్చి, మేము నీతో ప్రమాణం చేసుకుంటాం, మేము నీతో ఒప్పందం చేసుకుంటాం, మేము నీతో అగ్రిమెంట్ చేసుకుంటాం. కారణం ఏంటి? మా అధికారం కంటే, మా బలం కంటే, మా సామర్థ్యం కంటే, మా ఘనత కంటే నువ్వు యెహోవా చేత ఆశ్రయించబడిన వాడివి. నీ బలమే ఎక్కువ, నీ బాహుబలం ఎక్కువ. నువ్వు బహుబలం గలవాడవు. ఆ మాట నువ్వు బహుబలము గలవాడవు. ఎవరికంటే? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కంటే. నేను ఎలాగంటాను, దేవుని కలిగి ఉన్న వ్యక్తులు వారి వెనకాతలు ఏం కనిపించినా కనిపించకపోయినా భూమిని, సృష్టిని, ఆకాశాన్ని, భూమండలాన్ని నిర్మించి కొన్ని వేల సంవత్సరాలు నడిపిస్తున్న దేవుడు వారితో ఉంటే చెప్పండి, ఆ దేశపు రాజు ఎక్కువ వాళ్ళకి? బహుశా ఇస్సాకు యాటిట్యూడ్ డోంట్ కేర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడివి అనేది. తర్వాత మాట చదవండి, ఇది కీ పాయింట్. నేను గత వారం మాట్లాడుతూ వచ్చాను, సడన్గా దేవుడు నాతో అక్కడ మాట్లాడుతూ వచ్చాడు, బట్ దాన్ని ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇది ఇక్కడ గురించి సాఫ్ట్ వాయిస్ కాదు, బట్ ఇది దైవికమైన బోధ. తర్వాత వచ్చి చదవండి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము ఎప్పుడు ఎప్పుడు గెరార్ దేశంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, గెరార్ దేశం వదిలేసి పక్క దేశానికి పేరు పెట్టబడిన దేశానికి వెళ్ళినప్పుడు కూడా బెర్షెబా రాశాడు, కానీ ఇంకా అప్పుడు పేరు పెట్టబడలేదు. ఆ ప్రాంతానికి పేరు లేదు. ఇంకా పేరు పెట్టింది ఎవరంటే ఇస్సాకు పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడో చూడాలంటే మీ వైపు లాగా ఉండవు సార్. 34వ వచనం, సారీ 31వ వచనం దగ్గర నుంచి. తెల్లవారినప్పుడు ఒకడు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకునేది. తర్వాత ఇస్సాకు వారిని సాగనప్పగా వారి అతని ఎదురికి సమాధానం వెళ్ళేది. 32వ వచనం ఇంపార్టెంట్. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిన కనుక దానికి షేబా, కాబట్టి నాటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఆ ఊరికి పేరు పెట్టబడలే. ఆ ఊర్లో నీళ్లు పడ్డాన్ని బట్టి ఆ బావికి షేబా అని పేరు పెట్టాడు. ఆ ఊరి పేరు బెయేర్షెబాగా పిలువబడింది. బెయేర్షెబా తర్వాత ప్రఖ్యాతి గల పట్టణం అయ్యింది. కారణం ఏంటి చెప్పనా? ఇస్సాకు దేవుడైన దేవుడు యొక్క దీవెన ఆ ప్రాంతంలో పనిచేసింది. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఈ మాటను మిస్ అయిపోయాను. వాళ్ళ కాలు ఏళ్ళ పాలు పట్టుకోవద్దు, దేని కాలు పట్టుకుందాం, దేవుడే తీసుకొస్తాడని. నేను దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా. ఏ పక్కన చెప్పండి, వాళ్ళ కాలు ఏళ్ళ వాళ్ళు పట్టుకోవద్దు, వాళ్ళని బతిమానొద్దు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జీ హుజూర్ అనొద్దు, మూడుగా చేయొద్దు. అదేదో దేవుడి కాలు పట్టుకుందాం. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, నా లోపల ఇంకా స్టిల్ ఈరోజు ఇంటికి వెళ్ళక మిమ్మల్ని చంపేది ఈ పాట.
హల్లెలూయా హల్లెలూయా. ఈ నది ఈ వారానికి ఎండిపోదాం. ఈ నది ఈ వారం అంతా ఉబ్బుకుతూనే ఉంటుంది. సో దేవుడు ఎప్పుడు మీ లోపల రేపితే అప్పుడు దేవుడిని ఆరాధించడం నిలబడండి. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కనపడితే మీ నమ్మకత్వం ఏంటో. దేవుడి నామం మహిమ కలిగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చివరి మాటలు 13వ వచనం చదవండి. చివరి మాటలు మనం మనసు పెడదాం. ఓకే. పెళ్ళగించుటకును విరుగుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. పుట్టినప్పుడే దేవుడు ప్రవక్తలుగా అభిషేకించిన దేనికోసం నియమించాడంట? జనముల మీదను రాజ్యాలు చర్చి కింద కాదు, రాజ్యాలు చర్చికి పైన కాదు, రాజ్యాలు చర్చి కింద తీసుకురాబోతున్నాడు. సంఘం దానికంటే దేవుడు పైన ఎట్టబోతున్నాడు. సంఘాన్ని దేవుడు రాజ్యాల కంటే హెచ్చించబోతున్నాడు. రాజకీయాల కంటే హెచ్చించబోతా ఉన్నాడు. ప్రభుత్వాల కంటే దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఇట్ ఇస్ నాట్ ఫార్, వెరీ సూన్. ఇట్ ఇస్ వెరీ సూన్. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. సో ఇక రాజు వచ్చి ఇస్సాకుతో ఊరులో వెళ్ళిపోయిన, దేశాలతో వెళ్ళిపోయినా ఇస్సాకుతో ప్రమాణం చేయించుకుంటున్నాడు. చేయించుకుంటే ఇస్సాకు ఏం చేశాడు చూడండి. ఆ మాటను చదవండి. 26వ అధ్యాయం. తెల్లవారినప్పుడు అతడు వారికి విందు చేయగా వారు అన్నపానాలు పుచ్చుకున్నారు. ఎవరికి విందు చేశారు? ఇస్సాకు ఏం చేశాడంట? రాజుకి, అతని స్నేహితుడికి, అతని సైన్యాధిపతికి. మనమైతే ఏమంటాం? నన్ను దేశంలో గెంటేసావు, నువ్వు నాకు ఎంత అన్యాయం చేసావు, నువ్వు నాకు ఎంత అపకారం చేసావు, మీ పనులు నా బాబులు తీసేసుకున్నారు, పాదంతా తవ్వుకుని వస్తాం. కానీ ఇస్సాకు ఏం చేయలేదు, వాటిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎప్పుడు పురమాయించాడు తెలియదు, ఎలా చేశాడో తెలియదు. వీళ్ళ మాటల సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ఇస్సాకు ఓ పక్కన విందు సిద్ధం చేసేసాడు. రండి భోజనం చేద్దాం. తెల్లవారినప్పుడు వీళ్ళందరూ విందు చేసి ప్రమాణం చేసుకున్నారంట. సరే, నేను మళ్ళీ నీకు ఏ హాని చేయను, నాకు మాట ఇస్సాకు, నువ్వెప్పుడు నీ ప్రజలతో, నీ జనులతో వచ్చి, నీ పని వాళ్ళతో, నీ పశువులతో వచ్చి నా దేశాన్ని పాడు చేయనని. ఒక్క ఇస్సాకును దేవుడు ఎంతగా దీవించాడంటే, ఒక దేశమంతా భయపడినట్టుగా, దేశపు రాజు వణికిపోయినట్టుగా దేవుడు ఇస్సాకును దీవించాడు. నమ్మకం, దేవుడితో నిబంధన ఉన్న వ్యక్తులు దేవుడు ఎలా చేస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే ఈ మాట, ఈ వాక్యం నేను చెప్తానంటే కేవలం నేను నా గురించి చెప్పట్లే, నా విశ్వాసం అంతవరకు వెళ్ళింది. మీ విశ్వాసాన్ని ఒక 2 అడుగులు కదిలించండి. దేవుడి నామమున మహిమ కలుగుగాక. దేవుడితో నిబంధనలో మీరుంటే, దేవుడితో అగ్రిమెంట్లో మీరుంటే, దేవుడి మీద నిబంధన చేసుకోగల వ్యక్తులుగా మీరు మారితే, ఆ నిబంధన నువ్వు ఎక్కడికి వెళ్ళు. ఏం చెప్పాడు దేవుడు? 26వ అధ్యాయం 4వ వచనం చదవండి. 26వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఇస్సాకు నీకును నీ సంతానముకును. మీరు కప్యం చదువుతున్నారా? ఓ భయం లోపలికి వచ్చింది. ఏ భయం చెప్పనా? దేవుడు ఇస్సాకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నీకును నీ సంతానముకును గెరాము దేశం ఇచ్చి అని అనలే, ఈ దేశములన్నీ ఇచ్చి. అక్కడ రాజులు ఉంటారు కానీ వాళ్ళ పేరుకే రాజులు, కానీ నిజమైన రాజు నువ్వే. నీ పిల్లలు, నీ కుటుంబమే నిజమైన రాజులు. వారి మాటను బట్టి రాజులు పరిపాలన చేస్తారు, వారికి రాజులు భయపడతారు. కాబట్టి రాజు వచ్చి ఇస్సాకు దగ్గర భయపడుతున్నాడు. ఇప్పుడు ఎవరు రాజు అంటారు? దావీదు సంఘటన జరిగింది. అందరూ కలిసి పాట పాడతారంట. ఏం పాట? సౌలుకి 1000 కొలదయ్యు, దావీదుకి నేను రాజునైతే నాకు 1000 మందా, గొల్యాతుని చంపుకొచ్చినందుకు దావీదుకి 10,000 మందా. అక్కడి నుంచి సౌలు మనసులో భయం పుట్టిందంట, విషయం స్టార్ట్ అయ్యిందంట. దేవుడు తోడుంటే ఇలాగే జరుగుద్ది. దేవుడి నామమున మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా చెప్పచ్చా? ఒక టైం వచ్చినప్పటికీ దేవుడితో నిబంధన ఉన్న వ్యక్తులు దేవుడు లేవనెత్తినప్పుడు ఆ దేశంలో రాజుని, ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రిని ఎవరో పట్టించుకోరు. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఎవరితో దేవుడు కలుగుతున్నాడో ఎక్కడ చూసినా వాళ్ళు కనబడతారు, వాళ్ళ పేర్లు కనబడతాయి, వాళ్ళ ప్రభావం కనబడతాయి, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కనబడతాయి. ఈ దేశానికి ఏషియా దగ్గరికి వచ్చి ఆ రాజుకు మాట్లాడినాడు తెలుసా? పేరుకి మాత్రమే నేను రాజుని, నా భార్య నా ఇల్లు తప్పితే ఈ దేశం అంతా నీ సెలవు లేకుండా ఎవడో కాలు ఎత్తకూడదు,
ఎవడో కాలు దించకూడదు. ఇంకంతే తెల్లరగట్లకి ఊరిన వీధిన ఫ్లెక్స్లు వచ్చేసినాయి. ఎవరి ఫ్లెక్స్లు ఇవన్నీ? రాజు ఫ్లెక్స్లు ఎదుక్కుంటే 1000 ఫ్లెక్స్లో ఒక ఫ్లెక్స్ కనబడుతుంది ఎక్కడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కేవలం నా ఇంటికి నా భార్యకి మాత్రమే నేను యజమాని. దేశంలో నా సైన్యాధిపతులు సైతము, నా అధికారులు సైతము నీ సెలవు లేకుండా, ఆ మాట చదవండి అంటలేదు తట్టుకోడు, నీ సెలవు లేకుండా, నీ మాట లేకుండా వాళ్ళు కాలు పైకి ఎత్తకూడదు. నీ సెలవు లేక ఎన్నో అధ్యాయం ఆది కాండము 41వ అధ్యాయము 44వ వచనము. ఓకే. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైననో కాలినైననో ఎత్తకూడదని చెప్పారు. చెప్పండి, ఎవరో రాజు ఇక్కడ? పేరుకి ఫరో, కానీ అధికారం ఎవరిదే? నడిపింపు ఎవరిదే? డైరెక్షన్ ఎవరిదే? ఇట్ ఈస్ మై డ్రీమ్, ఇట్స్ మై డ్రీమ్, వన్ ఆఫ్ మై డ్రీమ్. ఒకరోజు వచ్చినప్పటికీ పార్లమెంట్లో దేవుని స్వరాన్ని వెలగడిన, దేవుని ఆత్మతో నింపబడిన ప్రవక్తల చేత దేవుడు పార్లమెంట్ నింపుతాడు. ఆ రోజు వరకు ఐ విల్ నాట్ డై. ఆ రోజు వరకు ఐ విల్ నాట్ డై. ఆ రోజు వస్తేనే కానీ నేను చావను. నౌ వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఆలోచన దేవుని ప్రేరణ బుద్ధి, వాళ్ళు ఏం చేయాలో దేవుడు నడిపింపబుద్ది. వాళ్ళందరికీ పైన ఒక నాయకుడు ఉంటాడు వాళ్ళని డైరెక్ట్ చేయడానికి. ఇదిగో దేవుడి విషయాన్ని మాట్లాడుతారు, దేవుడు ఇది మనం చేయాలి, ఈ చట్టం మనం చేయాలి, ఈ పథకం చేయాలి, దీన్ని తీసేయాలి. పాస్టర్ గారండి, అన్ని పరిస్థితులు జటిలంగా మారిపోతున్నా ఈ రోజుల్లో సాధ్యమేనా ఈ విషయాలన్నీ జరగడం? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడుము, లోకం మీద కటిక చీకటి కమ్ముతా ఉంది. నా వెలుగు సంఘం మీద నేను ప్రకాశింపజేయబోతున్నాను. గాడ్ ఇస్ గోయింగ్ టు రైజ్ సచ్ లీడర్స్. అటువంటి నాయకత్వం దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. అటువంటి అధికారులు దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవుడిని ఎరగని, దేవుడి భయం లేని, అన్యాయం చేత అక్రమం చేత నడిపించబడుతున్న వ్యక్తులు పరిపాలన చేయడం బట్టి ప్రాంతాలు దీవించబట్టలేదు, వదిలట్లేదు. కానీ దేవుని భయం కలిగిన, దేవుని ప్రేరణ కలిగిన, దేవుని యొక్క మాట కలిగిన, దేవునితో నిబంధన కలిగిన ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ ఊర్లు దీవించడం స్టార్ట్ చేస్తాడు. అటువంటి వ్యక్తులు లేకే చాలాసార్లు మనం చూడవలసింది దీవించట్లేదు. సో చాలాసార్లు సేవ పిలుపున్న వాళ్ళు ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వరు, కానీ వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. కానీ దేవుని భయం, దేవునితో నిబంధనలో ఉన్న వ్యక్తులు కానీ నిలబడితే రానున్న రోజులు నేను చూడాలనుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారిని మమ్మల్ని బతకనిస్తారండి ఊర్లోని? అవుద్దేయండి. వాళ్ళు ఎవరు? దేవుడు మనకు తోడైతే. ఆ వాక్యాన్ని ముగిస్తామన్నాను. నువ్వు దేవునితో నిబంధన కలిగిన వ్యక్తివైతే, దేవునితో నిబంధన చేసిన వ్యక్తి నువ్వైతే, నీ భవిష్యత్తు గురించి వరే అక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నా నువ్వు దీవించబడతావు. చుట్టూ కరువున్నా నువ్వు దీవించబడతావు. కానీ నువ్వు దేవునితో నిబంధన ప్రజలుగా మీరు కొనసాగితే, ఇప్పుడు ఇస్సాకుతో నిబంధన చేసుకున్న అబీమెలెకు సైన్యాధిపతి స్నేహితులు కూడా, వీళ్ళు కూడా అబీమెలెకు ఇస్సాకుతో ఉన్న నిబంధన బట్టి వీళ్ళు కూడా నిబంధన జనం అయ్యారు. దేవుని నామమున మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇస్సాకు అర్పణర్పించి దేవునితో నిబంధన చేసుకుంటే, వీళ్ళు వచ్చి ఇస్సాకుతో నిబంధన చేసుకుని వీళ్ళు కూడా నిబంధనలో పాలిభాగస్తులు అవుతూ వచ్చారు. అందుకే ఒక టైం వస్తుంది, సంఘానికి వెళ్తున్న వాళ్ళు మిగిలిన పట్టుకొని అంటారు, 10 మంది పట్టుకొని అంటారు, మేము నీతో పాటు నీ ప్రజలమే, మేము నీతో పాటు మందిరకు వస్తామని. కారణం ఏంటంటే నిబంధనలు ఉన్న ప్రజల్ని అంజులు గుర్తింటారు. మేము నీతో పాటు ఉంటాం, మమ్మల్ని గురించి ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐ విల్ ప్రొఫెసై ఫ్యూ థింగ్స్ ఆన్ ద ఎఫ్బిఎంలో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. దేవుడు ఏ విషయాలు నాతో మాట్లాడుతున్నాడు, ఏ విషయాలు దేవుడు నాకు మెన్షన్ చేస్తున్నాడో, రివీల్ చేస్తున్నాడో, తెలియపరుస్తున్నాడో, ఐ విల్ అన్లాక్ ఇట్ ఆన్ ఎఫ్బిఎం. దేవుడి నామమున మహిమ కలుగుగా. సో ఎందుకు నేను అప్పుడు మాట్లాడుతానంటే, సో ఆల్ ద పీపుల్ కెన్ నో, మిగిలిన ప్రజలందరూ దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు తన నెక్స్ట్ స్టెప్లో ఏం చేయబోతున్నాడో వాళ్ళందరూ తెలుసుకుంటారు. సో వాళ్ళు దేవుని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ వాంట్ టు అన్లాక్ ఇట్ ఆన్ ఎఫ్బిఎం. కుటుంబస్తులతో పాటు నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. దేవుడి నామమున మహిమ కలుగుగా. హల్లెలూయా. సో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవునితో నిబంధన జల్లుగా మీరు ఉండండి. ఆ నిబంధన మీతో నిబంధన చేసుకున్నవాడిని కాపాడుద్ది. నిబంధన కారణం ఇస్సాకు తను అర్పణగా అర్పించుకోవడం. ఇస్సాకు బలిపీఠం కట్టి, అబ్రహాం కూడా దేవునితో నిబంధన చేయడానికి కారణం చెప్పిన, దేవుడు అబ్రహాంతో నిబంధన వ్యక్తిగా మార్చగా కారణం చెప్పిన, అబ్రహాం చేసిన సాక్రిఫైస్. అబ్రహాం దేని నుంచి నిబంధన దేవుడికి దేన్ని అర్పించాడు చెప్పిన, ఎద్దుల్ని అర్పించి, బలిపీఠం కట్టి ఎద్దుల్ని అర్పించి దేవునితో నిబంధన చేస్తూ వచ్చాడు. ఆ అర్పణ దేవుడు అబ్రహాంతో నిబంధన చేయడానికి కారణమవుతూ వచ్చింది. సో అవర్ సాక్రిఫైజెస్ మేక్ ద కవినెంట్ విత్ గాడ్.
అండ్ లెట్ us ఎంటర్ ఇన్ టు ద కవెనెంట్ విత్ గాడ్. దేవునితో ఆ యొక్క నిబంధనలోకి మనల్ని ప్రవేశపెడతాయి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో రానున్న సీజన్, రానున్న కాలం ఎవరిది అంటే నిబంధన జనులది. సో రానున్న 1-2 మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపల నేను మరి కొద్దిమంది నిబంధన గల వ్యక్తుల విషయంలో దేవుడు ఏం చేస్తాడో, ఏం జరగబోతుందని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడో వాటికి కొన్ని వాక్య ఎవిడెన్స్తో మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతామన్నా. మీలో ఎంతమంది నిబంధన జనులుగా ఉండాలనుకుంటున్నారు?